భగవత్స్వరూపముల మంత్రమైన ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం జపం చేయాలి. ఈ జపానంతరం స్వామికి ఆచమనం ఇచ్చి స్వామి ప్రసాదాన్ని విశ్వక్సేనుడికి నివేదన చేయాలి. ఈ విశ్వక్సేనుడు అన్నవాడు పరమాత్మ యొక్క సేనాపతి. సో ఆయన పక్కన ఎప్పుడు అంగరక్షకుడుగా ఆయన ఉంటాడు కనుక స్వామి యొక్క ప్రసాదం మొట్టమొదటిలో విశ్వక్సేనుడికి ఇవ్వాలి. ఆ పైన ఇష్టదైవానికి తాంబూలం సమర్పించాలి. అంటే భోజనం పెట్టాక తాంబూలం ఇవ్వాలి. తర్వాత పుష్పాంజలిని సమర్పించాలి పూలతో. తర్వాత ఆ తర్వాత స్వామి సన్నిధిలో నా లీలా విశేషాలు గానం చేయాలి. పౌరాణిక విధానంలో లీలలు వర్ణించాలి. ఎవరైనా మహానుభావుడు బుర్ర కథ హరికథ చెప్పి భాగవతంలో కథ ఏదో ఒకటి చెప్పి వినిపించాలి. ఎందుకంటే మన మనస్సు అది అయిపోగానే తిండి మీదకి వెళ్ళిపోదామని అనిపిస్తుంది కదా. అక్కడ నైవేద్యం పెట్టంగానే లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు అక్కడికి. అది కరెక్ట్ కాదు. కొద్దిసేపు ఆయన కథలు కూడా వినేటట్టు, అంటే మనస్సుకి మళ్ళీ వెమ్మటే ప్రాపంచికంలో పడేయద్దు. ఆ భగవంతుడి అనురక్తి కొద్దిగా అంటించుతామని ఆ ప్రయత్నం చేయాలి. తర్వాత లీలా నాట్యాలు ప్రదర్శించాలి. ఆయన భాగవతంలో ఉన్నటువంటి కథలు డ్యాన్స్, ఎవరైనా డ్యాన్సర్స్ ఉంటే డ్యాన్స్ చేయాలి. తర్వాత ప్రేమోన్మత్తులై భక్తులు నృత్యం చేయాలి. అదే హరే కృష్ణ వాళ్ళు చేసేది. రాధే శ్యామ్ రాధే రాధే రాధే. ఓకే. తర్వాత నా కథలు వినాలి, వినిపించాలి. ఈ విధంగా దినంలో కొంత భాగం దయచేసి బాగా అండర్లైన్ చేసి వెరీ ఇంపార్టెంట్ అని రాసుకున్నాను నేను. దినంలో కొంత భాగం సంసార భ్రమలు, మమకారాలు, మమతలు మరచిపోయి నా భక్తిలో లీనం కావటం భక్తుల యొక్క ప్రథమ విధి. ఇంతకన్నా ఏం చెప్పాలరా అయ్యా? ఎంత సమయం మనం వెచ్చిస్తున్నాం భగవంతుడికి. పైగా పట్టుకోగానే మోక్షం రావాలంటావు నువ్వు. దినంలో చూడండి, ఈ విధంగా దినంలో కొంత భాగం సంసార భ్రమలు. భార్య ఎట్లా అంది, పెళ్ళాం ఎట్లా అంది, మన ఆవిడ తెమ్మంది, ఈడు చేయమన్నాడు, వాడినన్నోడో తిట్టాడు, ఈ సంసార భ్రమలు. తర్వాత మమకారం, పిల్లవాడు సరిగా తిన్నాడో లేదని దోపి పెట్టడం ఇవి. తర్వాత మమత, విపరీతమైనటువంటి ఈ మమతని మన మాటల్లో చెప్పలేం. అంత మమతానురాగాలు భార్య పట్ల, పిల్లల పట్ల, కుటుంబం పట్ల. ఓకే. వాటిని మర్చిపోయి నా భక్తిలో లీనం కావడం భక్తుల యొక్క ప్రథమ విధి అని చెప్తున్నాడు.